ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటి వద్ద పోలీసులు హైడ్రామా. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారంటూ పోలీసులు సోమశీలకు వెళ్లొద్దంటూ చంద్రశేఖర్ రెడ్డి గారికి నోటీసులు. కనీసం జిల్లా అధ్యక్షుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా వారు చెప్పినటువంటి హామీలు ఏవీ నెరవేర్చకుండా పైపెచ్చు ప్రజల పక్షాన్ని నిలబడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ గొంతు నొక్కడానికి కానీ వైఎస్ఆర్సీపీని బలవంతంగా ఏదో ఒక విధంగా కేసులు పెట్టడం కానీ వారిని అరెస్ట్ చేయడం కానీ మొదటి నుంచి కూడా చేస్తున్నటువంటి సంస్కృతి. మరి అనేక కార్యక్రమాల్లో వీరు చేస్తున్నటువంటి విచ్చలవిడి కేసులను కూడా లెక్క చేయకుండా వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తూ వస్తుంది. అయితే ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా రాయలసీమకు సంబంధించి జలాశయాలు కానీ నీటిపారుదల హక్కులు కానీ వాటన్నింటినీ కూడా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు రైతాంగం అంతా కూడా వెలువెల్లాడిపోతా ఉంటే ఈయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల దాన్నంతా కూడా ప్రజలకి తెలియపరిచి ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకొని వచ్చి వారి నిర్ణయాలను మార్పు చేసుకునే విధంగా ప్రయత్నించాలన్న ఆలోచనతో ఈరోజు సోమశీల జలాశయానికి అందరం కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులతో కలిపి వెళ్లాలని నిర్ణయించుకోవడం కూడా జరిగింది. జస్ట్ అక్కడ పర్యవేక్షించి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేయడానికి మేము ఆలోచించినప్పుడు ఈరోజు అందరినీ కూడా గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. మేము వాస్తవంగా 9 గంటలకు బయలుదేరాలనుకున్నాం. వీళ్ళు మార్నింగ్ 7 గంటల నుంచే పోలీసులు కానీ పోలీసు అధికారులు కానీ మా ఇళ్ల దగ్గరికి వచ్చి ఇంటి దగ్గర నుంచి కూడా బయటకు కూడా వెళ్ళనీయకుండా ఈరోజు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ నోటీసులో కూడా ఒకటే చెప్పారు, సోమశీల ప్రాజెక్టు దగ్గరికి మీరు వెళ్ళొద్దని అన్నారు. సరే, సోమశీల ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళాము, వ్యక్తిగత పనులు ఉన్నాయని చెప్పి కూడా మీరు వ్యక్తిగత పనులు ఉన్నా కూడా బయట వెళ్ళడానికి లేదు, మాకు ఎస్పీ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ అని చెప్తే ఆర్డర్స్ కాపీ మీ దగ్గర ఉందంటే అది లేదంటారు. కేవలం సోమశీలకు పోవద్దని మాత్రమే నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ఎవరు కూడా ప్రజల పక్షాన మాట్లాడకూడదు, ప్రజల పక్షాన పోరాడకూడదని పోలీసులు చేస్తున్నటువంటి ఆగడాలు కానీ దీనికి సంబంధించి అధికార పక్షానికి సంబంధించినటువంటి నాయకులు వారి చేత చేస్తున్నటువంటి ఆకృత్యాలు కానీ ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎన్ననుకున్నా కూడా ఏదైతే ప్రజల పక్షాన పోరాటంలో కానీ ప్రజలకు ఏదైతే వాస్తవాలు తెలియచేయడంలో వైఎస్ఆర్సీపీ వీళ్ళు ఎన్ని చేసినా కూడా వాటన్నింటినీ కూడా చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నారు.